ఈ నెల 7న రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. మొత్తం 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది దశాబ్దంలోనే అత్యంత వైభవమైన చంద్రగ్రహణంగా చెబుతున్నారు. ఈ గ్రహణం ఆసియా ఖండం, ఆస్ట్రేలియా, పశ్చిమ భాగం, అలాగే యూరప్, ఆఫ్రికా దేశాల్లో స్పష్టంగా కనిపించనుంది. భారత్లో అన్ని ప్రాంతాల వారు చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. ఢిల్లీ, లక్నో, జైపూర్, ముంబై, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ చంద్రగ్రహణం గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సంగనభట్ల నరసింహమూర్తి గారు. నమస్తే నరసింహమూర్తి గారు. నమస్తే అండి. నరసింహమూర్తి గారు, ఈ 7వ తారీఖున ఉన్నటువంటి గ్రహణానికి సంబంధించి ఏం చెప్తారు? ఈ గ్రహణం ఏ రాశుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అచ్చా, అయితే ఈ గ్రహణము ఈ విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుక్ల పూర్ణిమ ఆదివారం 7/9/2025 రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే ఇది ఆగ్నేయ స్పర్శ, అంటే ఖగోళంలో ఆగ్నేయ స్పర్శగా వస్తుంది. అంటే నైరుతి వైపున మోక్షం అంటే దానికి క్లోజ్ అయిపోతుంది. ఇది పింగళ వర్ణంతోని, వర్ణం కూడా పింగళ వర్ణం అని చెప్పబడ్డది. ఇది స్పర్శకాలమో రాత్రి స్టార్టింగ్ 9:56 మన హైదరాబాద్ అక్షాంశ రేఖాంశాల ప్రకారంగా. మధ్యకాలం దీని మధ్యలో 11:41 రాత్రి. మోక్షకాలం అంటే దీనికి అయిపోవడం రాత్రి 1:26. మొత్తము ఆద్యంత పుణ్యకాలం 3:30 వరకు. అంటే గ్రహణము రాత్రి సంభవించడం చేత మధ్యాహ్న పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుని ఉదయం 11 గంటల వరకు ఆలయాలు మూసివేయబడతాయి. అట్లానే 12 గంటల నుండి గ్రహణ వేద ప్రారంభమవుతుంది. ఈ లోపల భోజనాదులు మనం అవగొట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం సంప్రోక్షణలు ఆరాధనలు చేసుకుని మళ్ళా ప్రారంభించుకోవచ్చు. ఈ గ్రహణము పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి పైన రావడం చేత శతభిష తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు ఇది చూడకూడదు. అట్లానే దీనికి సంబంధించిన ఇటు అటు కుంభం, మేషం, వృషభం, మిథున రాశి వారు చూడకుండా ఉంటే చాలా ఉత్తమమైనటువంటిది. అయితే నరసింహమూర్తి గారు, ప్రస్తుతం ఈ గ్రహణం సంభవిస్తుంది కూడా ఈ గణపతి నవరాత్రి వేడుకల్లో జరుగుతున్నటువంటి సందర్భం. కొంతమంది ముందే గణపతిని తొలగిస్తున్నప్పటికీ కూడా తర్వాత ఇంకా కొద్ది రోజులు ఉంచేవారు కూడా ఉన్నారు కదా. అటువంటి మండప నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అట్లా ఉంచకూడదు. గణపతి నిమజ్జనము అంటే కంపల్సరీ ఈ లోపగానే మనం గణపతి నిమజ్జనం చేసుకోవాలని మొత్తం సిద్ధాంతులందరూ నిర్ణయించి వారికి తెలియజేయడం అయినది. వారు ఉంచుకోవడం అనేటువంటిది ఆ తప్పు. అది గణపతి నిమజ్జనము కంపల్సరీ చేసుకోవాలి అనేటువంటిది అంటే అన్ని సిద్ధాంతులు అందరు కలిపి నిర్ణయం చేయడం కూడా జరిగింది. ఇట్లా అయితే నిమజ్జనం అనేటువంటిది తప్పు. వాళ్ళు ఉంచుతారంటే దానికి మనమేమి ఆ రకంగా అట్లా. అయితే కొంతమంది నిమజ్జనానికి పయనమైనప్పటికీ కూడా గ్రహణ సమయానికి నిమజ్జనం పూర్తి కాకపోవచ్చు కదా. అంటే మేము గణపతిని కదిపాం కదా అనేటటువంటి కొంత సాటిస్ఫాక్షన్ లో చాలా మంది కనిపిస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారే? అది కరెక్ట్ కాదండి. గణపతి నిమజ్జనం చేయాలి. కలపడం అనేటువంటిది కాకుండా రాత్రి లోపుగా ఆ మధ్యాహ్నం లోపలనే కావాలి. మధ్యాహ్నం ఇప్పుడు రేపే మన దానికి ఉన్నందువలన నిమజ్జనం రోజు అంటే ఆదివారం కనుక శనివారం రాత్రి ఏ లోపలైనా చేయవచ్చు. ఒకవేళ తప్పి చేస్తే ఆదివారం ఉదయం లోపల 11 గంటల లోపలైనా చేయాలి. అంటే 11 గంటలకు ఆలయాలు కూడా మూసివేయబడతాయి. 12 గంటల నుంచి గ్రహణ వేద ప్రారంభమవుతుంది కనుక ఆ సమయంలో ఉంచకూడదు. అలాగే నరసింహమూర్తి గారు, ప్రస్తుతం ఈ గ్రహణాన్ని అందరూ వీక్షించవచ్చా? అలాగే ఏ రాశుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? మీరు ఇందాక కొన్ని రాశుల గురించి చెప్పారు. ముఖ్యంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రాశులు ఏంటంటారు? అంటే కుంభరాశి పైన, కుంభరాశిలోనే ఇది ఉంది గ్రహణం అనేటువంటిది కనుక కుంభ మేష రాశులు, మేష వృషభ మిథున రాశుల వారు
4 రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకుంటే చాలా ఉత్తమం. ఏమైతుంది గ్రహణం చూస్తే అంటే గ్రహణ వేదతోని కొంత మనకు చెడు ప్రభావం చెడు జరిగేటట్టు ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో బాలెంతలు గాని లేదా వృద్ధులు గాని వాళ్లకు కొన్ని ఎగ్జామ్షన్స్ చెప్పబడ్డది. వీళ్ళేమో 12 గంటల లోపలనే గ్రహణ వేద లోపలనే భుజించాలి అని చెప్పి చెప్పబడుతుంది. అంటే వృద్ధులకు బాలులకు వీరికి కొంత ఆకలిని అదుపులో చేసుకోలేని పక్షంగా ఉంటారు కనుక గ్రహణ సమయంకు ముందు ఒక 3 గంటల ముందు వాళ్ళు అప్పటి వరకు కూడా వాళ్ళు భుజించవచ్చు. తర్వాత ఈ గ్రహణ సమయంలో బాలింతలు గాని లేదా దీని గర్భవతులు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. అలాగే ఎంత సమయం ఈ గ్రహణం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది? మరుసటి రోజు చేయాల్సినటువంటి సంప్రోక్షణలు ఏంటంటారు? ఈ గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ సమయంలో గ్రహణ పట్టుడు విడుపుడు అంటే పట్టేటప్పుడు స్నానము మరియు గ్రహణం మోక్షం తర్వాత మళ్ళా స్నానాధికాలు చేసుకోవాలని చెప్పబడ్డది. ఈ గ్రహణ సమయంలో ఈ గర్భవతులకు మాత్రం పడుకొని ఉండాలి, నిద్రించకూడదు, అంటే నిద్ర పోకుండా ఉండాలి. తర్వాత గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. చూస్తే ఏమైతుందంటే దానికి సంబంధించిన రేసెస్ ఆ పిండం మీద గర్భ శిశువు మీద పడి కొంత మనం గ్రహణ మొర్రి అంటుంటాం పాతకాలంలో. గ్రహణ మొర్రి మూతి దగ్గర కొంత అటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, అట్లా పడుతుంది కూడా. అందుకొరకని దాన్ని ప్రయోగాత్మకంగా చూస్తామని చెప్పి కొంతమంది చూస్తున్నారు. అట్లా చూడకూడదు. చూస్తే వారికి అటువంటి బాధలు పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడతాయి. రైట్. ఈ గ్రహణ సమయంలో అంటే జపం చేసుకునే వాళ్ళు గాని మంత్ర ఉచ్చారణ చేసుకోవడం గాని ఒకసారి చేసుకుంటే 1,00,000 సార్లు చేసినటువంటి పవర్ అంటే అంత చేసినటువంటి సంఖ్య చేసినట్టుగా మనకు విదితమవుతుంది అన్నట్టు. అక్కడ ఆ గ్రహణ సమయం చాలా ఉత్తమమైనటువంటి సమయం. తర్వాత ఈ మంత్రశక్తి అయిన వాళ్ళు గాని లేదా గాయత్రి మంత్ర జపాన్ని చేసేవారు గాని ఈ సమయంలో చేస్తే అధికమైనటువంటి పవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సమయం గ్రహణ సమయం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమయం. ఈ గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు, తర్వాత మూత్ర విసర్జన చేయకూడదు, తర్వాత దాన్ని వాష్రూమ్లకు అటువంటి కూడా మల విసర్జనము మైథునం అనేటువంటిది చేస్తే నరకం వస్తుందని చెప్పి చెప్పబడ్డది. గ్రహణము పూర్వము అంటే గ్రహణం కంటే ముందు చేసినటువంటి పదార్థాలను కూడా గ్రహణ తర్వాత కూడా తెల్లవారి భుజించకూడదు. ఒకవేళ నీరు కూడా వాడకూడదు. నీరు మనకు హైదరాబాద్ అటువంటి నగరాలలో నీరు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయము. తర్వాత కొన్ని నిల్వ ఉండే పచ్చళ్ళు ఉంటాయి, నిల్వ ఉండేటువంటి పదార్థాల మీద గరక అనేటువంటిది వేసుకోవాలి, అంటే దర్భకండనం. ఈ దర్భ వేస్తే ఆ రైసెస్ ను అడ్డుకునేటువంటి పవర్ ఈ దర్భానికి ఉంటుంది కనుక ఈ వాడుకునేటువంటి మంచినీళ్ళు అనుకోండి, నెయ్యి, నూనె మొదలగు స్టాక్ మనం ఉంచుకునేటువంటి పదార్థాల మీద ఈ గర్భ ఖండనం అంటే ఈ దర్భను వేసి ఉంచితే దానికి విరుగుడు అని చెప్పి చెప్పబడ్డది మన శాస్త్రం. అలాగే నరసింహమూర్తి గారు, ముఖ్యంగా గర్భవతుల విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. కొంతమంది మోడర్న్ కల్చర్ అంటూ కూడా ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది. కాబట్టి గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఆ సమయంలో వారు ఏమైనా దోష నివారణకు సంబంధించి మంత్రజపం ఏదైనా చేస్తూ ఉంటే మంచిదా, లేదంటే జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవడం ఉత్తమం అంటారు? అంటే గర్భవతులు భగవంతుని నామ ఉచ్చారణ అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటిది. అది కానిచో వాళ్ళు అంటే రెస్ట్ తీసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లో గర్భవతులు చూడకూడదు, నిద్రించకూడదు. ఎవరైనా పక్కకుండి పలకరించాలి, లేదా భగవంతుని కథలో లేదా వేరే ఇతరమైనటువంటి ఈ స్టోరీస్ అవో వినడం, మౌనంగా ఉండకుండా ఊ అనేటువంటి శబ్దం కూడా కథ చెప్తుంటే మనం ఊ అంటుంటాం కదా, అట్లా కూడా అనాలి అని చెప్పి పెద్దవారు మనకు ప్రాచీన కాలం నుండి మనకు వస్తున్నటువంటి ఆచారం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది చేయకుంటే ఏమైతుంది అనేటువంటిది మీరు అంటున్నారు. చేయకుంటే ఏమైతుందంటే గ్రహణ మొర్రి ఆ శిశువు మీద ఆ గర్భ పిండం మీద దానికి సంబంధించినటువంటి రేసెస్ పడి
ఆ శిశువుకు కొద్దిగా నష్టాన్ని సూచిస్తుందని చెప్పబడ్డది. అలాగే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో కొంతమంది నమ్ముతలేరు. నమ్మినా నమ్మకపోయినా అయినటువంటి సత్యమైనటువంటిది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎక్స్రే తీస్తున్నాం మనిషికి, ఆ రేసెస్ కనబడతాయా? మనకు కనబడదు. మన శరీరంలో ఉన్నటువంటి ఈ బోర్స్ కానీ దాన్ని కానీ మనకు చెప్పబడుతున్నది, ఆ రేసెస్ కనబడదు. కాకపోతే ఆ రేసెస్ మానవుడు కనుక్కున్న ఈ ఎక్స్రే అటువంటిది, ఇటువంటి రేసెస్ లోనే మనం దాన్ని లోపల శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ ను మనం ఈ బయటకు తీసి ఇక్కడ లోపం ఉన్నది అనేటువంటిది చెప్తారా మనం తయారు చేసుకున్నది. ఆ భగవంతుడు తయారు చేసిన రేసెస్ విపరీతమైనటువంటి అటువంటి పవర్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఎంఆర్ఐ చేస్తున్నాం, ఎంఆర్ఐ కనబడుతున్నదా? మనకు కనబడదు. వీళ్ళు ఏమంటారు, కొంతమంది ఆధునికులు ఈ కొంత దానికి వితండవాదం పెట్టేవాళ్ళు ఆ రేసెస్ కనబడుతున్నాయి అంటారు. ఆ కనబడడం అనేటువంటిది ముఖ్యం కాదు. ఇప్పుడు ఈ రేసెస్ ఎంఆర్ఐ రేసెస్ కనబడుతున్నదా, ఎక్స్రేసెస్ కనబడుతున్నాయి? కనబడవు మనకు. అట్లానే ఆ రేసెస్ కూడా ఈ రాహుగ్రస్త ఈ చంద్రగ్రహణం అనేటువంటి రేసెస్ మనకు కనబడకుండా మన మీద ఎక్కువగా పవర్ పడేటట్టుగా ఉంటుంది. కొంతమంది విదండవాదులు మేము చూశాము మాకేం కాలే అనేటువంటిది కూడా కొంతమంది అంటుంటారు. కాకపోతే ప్రతి మనిషి కూడా దాన్ని ఏమంటారు, దాని పవర్ అంటే ఎవరి శారీరకమైనటువంటి పవర్ ఉంటుందో వాళ్ళకి తట్టుకునే శక్తి ఉన్నప్పుడు ఏం కాదు. తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ తట్టుకునే శక్తి ఉన్నప్పుడు కొంతవరకు ఏం కాకపోవచ్చు. రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నప్పుడు దాని మీద ఆ రేసెస్ అనేటువంటిది నిలుపుకొని మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి ప్రభావం మనకు కనబడుతుంది. మనకు ఈ నమ్మినా నమ్మకపోయినా ఈ సత్యము. కొంతమంది ప్రయోగాత్మకంగా చేస్తే తర్వాత బాధపడి ఆ తర్వాత చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ చిన్న పిల్లలతోని. కనుక మీరు ప్రయోగాత్మకంగా చేయకూడదు. దాని పెద్దలు మనకు శాస్త్రం చెప్పింది. ఈ శాస్త్రం అనేటువంటిది నమ్మినా నమ్మకపోయినా శాస్త్రమే. శాస్త్రానికి తిరుగుండదు. కొంతమంది విదండవాదులు చెప్పినా కూడా శాస్త్రాన్ని నమ్మవలసినటువంటి అవసరం తప్పనిసరి ఉంటుంది. అలాగే నరసింహమూర్తి గారు, మీరు ఎవరి మీద అయితే గ్రహణ ప్రభావం ఉంటుందో మీరు చెప్పారు. అలాగే ఈ గ్రహణాల వల్ల కొంత అనుకూలత ఉండేటటువంటి రాశులు కూడా ఏమైనా ఉంటాయి? అనుకూలం మిగతా రాశుల వారికి అనుకూలమే, కొంత రాశుల వారికి అనుకూలమే. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత ప్రభావం అనేటువంటిది అందరికీ గ్రహణం కొంత ఇబ్బందికరంగానే. ఈ గ్రహణాదులు చూసవలసిన ఇప్పుడు ఏదైతే గ్రహణాదులు చెప్పబడ్డాయో, రాశులు చెప్పబడ్డాయో వారికి గ్రహణానంతరం ఏం చేయాలంటే చిన్న అంటే రాహు కేతు ఒక వెండి చంద్రబింబాలను తయారు చేసి, చంద్రుని యొక్క బింబం తయారు చేసి దానితో పూజించి ఒక కంచు పాత్ర, చిన్న కంచుతోని కూడుకున్నటువంటి నెయ్యి అనుకోండి, నెయ్యి దానికి నింపి ఒక గిన్నెను, ఒక వస్త్రము, నువ్వులు, దాంతో పాటు దక్షిణ అంటే క్యాష్ డబ్బులు ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ దానం చేస్తే ఏమైతున్నది, ఈ గ్రహం ఏదైతే ఈ గ్రహణము ఫలాని కుంభరాశిలో వస్తున్నది కనుక ఆ రాశి వారు పక్క రాశి వారు ఈ దానం చేస్తే దీనికి సంబంధించినటువంటి దోష పరిహారం అని కూడా చెప్పబడింది. ఇక శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో గ్రహణ సమయంలో తెరిచి మరి పూజలు చేస్తూ ఉంటారు కదా నరసింహమూర్తి గారు, ఏంటి అక్కడ పూజ చేయించుకోవడం ఒక విశిష్టత ఏంటంటారు ఈ గ్రహణ సమయంలో? అంటే అక్కడ కాలము హస్తి, అక్కడ రాహుకేతులకు ప్రత్యేకమైనటువంటి స్థానం అది నిర్మించడమే ఆ భగవంతుడి సృష్టి అట్లా జరిగింది కనుక రాహు కేతుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలం కనుక అన్ని ఆలయాలు ఇంక్లూడింగ్ తిరుపతి దగ్గర నుంచి మొదలుకొని ప్రతి దేవాలయం కూడా 11 గంటల తర్వాత ఆలయం మూసివేయబడతాయి ఈ గ్రహణానికి. తర్వాత తెల్లవారి దాన్ని శుభ్రం చేసి కడిగి తర్వాత అభిషేకాదులు పునశ్చరణ అభిని చేసి మళ్ళా ప్రారంభమవుతుంది మరుసటి రోజు. అట్లానే ఇక్కడ మాత్రం ఒక్క కాళహస్తి మాత్రం దానికి అతీతమైనటువంటి ఆలయం. రాహు కేతుకు సంబంధించినటువంటి అట కాలము అంటే పాముకు సంబంధించినదే అక్కడ ప్రత్యేకమైన చెప్పబడ్డది కనుక రాహుకు కేతుకు సంబంధించిన స్థలం కనుక దాన్ని మూసివేయబడద్దు ఆ దేవాలయం మాత్రం. తర్వాత ఈ గ్రహణం కూడా మన ఒక్క భారతదేశం కాకుండా చాలా దేశాలలో ఇది కనబడుతున్నది. భారత భూభాగం ఢిల్లీ, హైదరాబాద్ తో పాటు మయన్మార్, చైనా, నైజీరియా, ఈజిప్ట్, బ్యాంకాక్, థాయిలాండ్, ఇండోనేషియా, జర్మనీ, రష్యా, వివిధ దేశాలన్నీ, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్, గ్రీస్, సింగపూర్,
ఆ తర్వాత ఇది ఉత్తర దక్షిణ తూర్పు అమెరికాలు, లండన్, బ్రెజిల్, పోర్చుగీస్, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, నరసింహమూర్తి గారు, చివరగా భోజనం రాత్రిపూట ఈ గ్రహణం సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో భోజనం ఎంత త్వరగా ముగిస్తే మంచిదంటారు? అందరికీ అనుకూలమైనటువంటి సమయం 12 గంటల లోపల, గ్రహణ వేద 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది కనుక ఆ లోపల భుజించాలి. 12 గంటల లోపల అందరూ భుజించాలి. ఒకవేళ బాల వృద్ధులకు, శారీరకంగా కొంచెం అవస్థ పడుతున్న వాళ్లకు మాత్రం ఎగ్జంప్షన్ అంటే 3 గడియల ముందు, గ్రహణం ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నదో ఒక 3 గంటల ముందు వాళ్ళకు మాత్రం చెప్పబడ్డది. వాళ్లకు అంతకంటే ముందు ఒక 6-6:30 ప్రాంతం లోపల భుజించాలి. వృద్ధులు, పిల్లలు, కొంచెం అనాయాసంగా ఉన్నటువంటి, అనారోగ్యం కలిగినటువంటి వాళ్ళు, తర్వాత చిన్న పిల్లలు, పాలు తాగేవాళ్ళు పిల్లలు ఉంటారు. గ్రహణ వేదలో పాలు తాగవచ్చా అని కొంతమంది క్వశ్చన్ వేస్తుంటారు మనకు ఎంతో మంది ఫోన్ చేసి. గ్రహణ వేదలో పాలు పిల్లలకు మాత్రం తాగవచ్చు వాళ్ళకు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నరసింహమూర్తి గారు, చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు.